ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపైన గట్టి కౌంటర్ అటాక్గా నిలిచింది. ఈ ఆపరేషన్లో భారత సాయుధ దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ఉగ్రస్థావరాలపైన క్షిపణులతో దాడులు నిర్వహించి వాటిని పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇది పాక్ భద్రతా వ్యవస్థను షేక్ చేసినంత స్థాయిలో జరిగింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ పైన భారత్ ఈ విధంగా తీవ్రంగా ప్రతిస్పందించడంతో పాక్ మరింత ఉద్రిక్తంగా స్పందించేందుకు సిద్ధమైంది. కాశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాట్లను ప్రారంభించింది. కానీ ఈ ఉగ్రదాడులు తీవ్ర రూపం దాల్చకముందే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన కుదరడం ద్వారా స్వల్ప స్థాయిలో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మరో వ్యూహాత్మక అడుగు వేసింది. భారత్ పైన ఆర్థికంగా ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతో పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత్కు మూసివేసింది. భారత్కు చెందిన విమానాలు పాకిస్తాన్ గగనతలం గుండా ప్రయాణించకుండా నిషేధం విధించింది. తాజాగా ఈ నిషేధాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. ఇది భారత ఎయిర్లైన్స్ పైన ఆర్థిక భారం పెంచనుంది. పాక్ గగనతలం వాడకుండా యూరప్, మధ్యప్రాచ్యం వంటి దేశాలకు వెళ్లే విమానాల ప్రయాణ దూరం, సమయం పెరుగుతుంది. దీనివల్ల ఇంధన వ్యయం అధికమవుతుంది. అంతేకాకుండా టికెట్ ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. అంతర్జాతీయ వైమానిక సంస్థ ICAO నియమాల ప్రకారం ఒక దేశం మరొక దేశ విమానాలను గగనతలాన్ని కేవలం తాత్కాలికంగా మాత్రమే నిరోధించాలి. కానీ పాకిస్తాన్ దీనిని మళ్లీ పొడిగించాలన్న నిర్ణయం ICAO నిబంధనలకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ఇకపోతే భారత్ ఇప్పటికే పాకిస్తాన్ పైన పలు ఆర్థిక మరియు వ్యూహాత్మక చర్యలు తీసుకుంది. అందులో సింధు జలాల ఒప్పందం పైన పునరాలోచన, వీసాల జారీ నిలిపివేత, వాణిజ్య సంబంధాల తాత్కాలిక రద్దు, అటారీ వాఘా బోర్డర్ మూసివేత వంటి చర్యలున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీసుకున్న గగనతల నిషేధం ఒక వ్యూహాత్మక ప్రతిస్పందనగా కనిపిస్తున్నా దీర్ఘకాలంలో ఇది పాకిస్తాన్కే ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది.